ఈ రోజున 18వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకి కదిలేరా ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం. ఎందుకంటే ఈ రోజున ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మీటింగ్ పెడతారా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మేము చాలా గ్రామాలు మాట్లాడుతున్నాం. తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి ఈ సభని విజయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. నేను గుడివాడ ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 20 సంవత్సరాలు కొడాలి నానికి ఓటేసి ఏం చేశాడు? ఇవాళ ఆడు గెలిచిన 20 సంవత్సరాల్లో కూడా కేవలం మన స్వార్థం కోసం మంత్రి పదవి అడ్డు పెట్టుకుని ఎంత దోసుకున్నాడో మనం అందరం చూసాం, పేపర్లతో విన్నాం. అనేక మంది ఎవరిని అతను నమ్ముకున్న వ్యక్తులు ఎంతోమంది బలైపోయారో ఒకసారి ఆలోచించేయండి. ఈ 20 సంవత్సరాల్లో ఈ దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం, సంపద కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. దయచేసి ఇటువంటి దుర్మార్గుడిని ఏ విధంగా మాట్లాడుతున్నాడో సమాజంలో అందరూ చూస్తున్నాం. మహిళలను కూడా గౌరవించకుండా అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడాడు. ఇంత దుర్మార్గుడిని ఏం చేయాలి? వాళ్ళ ఇటువంటి దుర్మార్గుడిని సాగనంపకపోతే శాశ్వత గుడివాడకి నష్టపోతాం. ఇప్పటికీ 20 సంవత్సరాలు వెనకబడ్డాం వీడి వలన. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. 14-19 కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ప్రజలు చాలా గుడివాడ నియోజకవర్గం ఎప్పుడు జరగని అభివృద్ధి మేము చూపించాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన ఆ విధంగా ఉండేది. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత వాళ్ళ అభివృద్ధిలో సున్నా చూపిస్తుంది. కేవలం ప్రజల్ని మభ్యపెట్టి, నవరత్నాలు మాటతో మభ్యపెట్టి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. వాళ్ళ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళ ప్రజలకు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా ప్రమాదకరం. వాళ్ళు రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి వస్తే ఖచ్చితంగా ఆస్తుల మీద పడతాడు, సొంత ఆస్తుల మీద. ఇవాళ ఏదైతే మన ఆస్తులు ఉన్నాయో ఓ చట్టం తీసుకొచ్చి మొత్తం అంతా ఆధీనంలో పెట్టుకుంటాడంట. దీన్ని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటాడు. ఇంత దుర్మార్గంగా పాలన చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? దయచేసి గుడివాడ నియోజక ప్రజలు కానీ రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి, ఈ 2024 ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం రాకూడదు. వచ్చారంటే చాలా నష్టపోతాం. రేపు 18వ తారీఖు జరిగే సభకి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాం.